ఇందిరాగాంధీ. ఒక ప్రధానమంత్రిని ఆమె బాడీగార్డులే చంపటం దేశమే కాదు, ప్రపంచమే నివ్వెరపోయింది. దేశం కోసం నా ప్రాణాలను సహితం త్యాగం చేస్తానన్న 24 గంటల్లోనే ఆమెను హత్య చేశారు. ఇందిరాగాంధీ హత్య దేశం మొత్తం షాకు గురి చేసిందని చెప్పవచ్చును. 1971లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. 1972 బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ స్వాతంత్ర పురస్కారం ఇచ్చింది. ఆమెకు మరెన్నో గౌరవాలు దక్కాయి. 1983లో లెనిన్ శాంతి బహుమతి, సోవియట్ యూనియన్ ప్రభుత్వం శాంతి మరియు సామాజిక సేవలకు ఇచ్చే పురస్కారం, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి దేశాల నుంచి గౌరవాలు దక్కాయి. ఇందిరాగాంధీ భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రభావవంతమైన నాయకురాలు. ఆమె పాలనపై వివాదాలు ఉన్నా దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వంటి విషయాలలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది.